ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామ దివ్య స్తోత్రంలోని 37, 38 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ధ్యానం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైర్ అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఇప్పుడు 37వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. కుళాంగనా కుళాంతస్థా కౌళినీ కుళయోగినీ అకుళా సమయాంతస్థా సమయాచార తత్పరా. కులాంగన కుల సంబంధమైన స్త్రీ, కులాంతస్థ బాహ్యమున శ్రీచక్రార్చన చేయు విధానమును కౌళము లేదా కులాచారము అంటారు. కులము యొక్క మధ్యములో స్థితమై ఉన్నది పరమేశ్వరి. కౌలిని కులదేవతల రూపంలో ఆరాధింపబడినది. శివశక్తుల సామరస్యము కలిగినది కౌలిని. కులయోగిని కుండలిని యోగదేవతా స్వరూపిణి. అకులా స్వరూపురాలు. సమయాంతస్థ సమయాచారమనగా మానస పూజ. సమయాచారులకు పురశ్చరణ, హోమ, జప, బాహ్య పూజా విధి విధానాలు వర్తించవు. మహాదేవి సమయాచార అంతర్వర్తిని. సమయాచార తత్పర సమయాచారములో ఆసక్తి కలది. ఇప్పుడు 38వ శ్లోకం. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా కలది. బ్రహ్మగ్రంథి విభేదిని బ్రహ్మగ్రంథిని విడగొట్టునది. మణిపూరాంతరుదిత మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించున్నది. విష్ణుగ్రంథి విభేదిని విష్ణుగ్రంథిని విడగొట్టునది. రేపు 39, 40 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.